మరి నూతన సంవత్సరంలోనికి మనము అడుగు పెట్టి ఉన్నాము. అలాగే వాగ్దానాలు కూడా తీసుకున్నాం. ఓకే, పోయిన సంవత్సరం వాగ్దానం చెప్పండి వరుసగా లేచి. మీ వాగ్దానాలు. ఆయన నీ ప్రాణమును కాపాడును. వెరీ గుడ్. ఆయన నీ ప్రాణమును కాపాడును. మీరు చెప్పండి సురేష్ కుమార్ గారు, మీరు మల్లి గారు పోయిన సంవత్సరాలు వాగ్దానాలు తీసుకున్నారు. మీ వాగ్దానాలు చూడకుండా చెప్పండి. చూసి చెప్పకూడదండి, చూడకుండా చెప్పాలి. కాబట్టి భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయ రక్షణ. మనం వాగ్దానాలు తీసుకుంటాం కానీ అవి ఎక్కడుంటే దాని స్థలం ఏంటి? బైబిల్లో ఉంటాయి. మనం ఎన్ని తీసుకున్నా బైబిల్లోనే ఉంటాయి. కానీ ఎక్కడ ఉండాలి ఆ వాగ్దానం? హృదయంలో ఉండాలి. సో నేను కొత్తగా దేవుళ్ళలోకి మారబోతున్నా. నాకు తెలియకుండా నేను మారటం